హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి రీసెంట్గా కన్నప్ప సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత సో పర్వాలేదు, కొంతమంది పాజిటివ్గా చెప్పారు, నెగిటివ్గా చెప్పారు. ఓకే, అదంతా కూడా కొంచెం బాగా కష్టపడి చేశారు కాబట్టి, చాలామంది సూపర్ స్టార్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సినిమా ఎట్లా లేదన్నా ఆ కలెక్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. కానీ మూవీ టీం ఏం చేసింది అంటే కంప్లీట్గా అసలు రిలీజ్ అయిన కొన్ని గంటలకే, నిన్న రిలీజ్ అయిందంటే ఈ రోజున ఇండస్ట్రీ హిట్ అని చెప్పి అనౌన్స్ చేసుకోవడం జరిగింది. వితిన్ 1 డేలో ఏ రకమైన అంటే ఇండస్ట్రీ హిట్ అంటే మినిమమ్ ఒక 2 వారాలైనా టైం పడుతుంది, 3 వారాలైనా టైం పడుతుంది. అంటే కల్ట్ క్లాసిక్ ఫిలిమ్స్ రంగస్థలం కానీ, పుష్ప కానీ, బాహుబలి కానీ, ఒక పోకిరి కానీ, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీ హిట్లు ఆ లిస్ట్లో ఉన్నాయి. ఎందుకు? లాంగ్ రన్ వచ్చింది, డే 1 కలెక్షన్స్ వచ్చినాయి, సో టికెట్స్ రేట్స్ ఎక్కువ అయింది, సో ఎక్కువ సేల్ అయినాయి అన్నమాట. దానికి సంబంధించి మార్కెటింగ్ చాలా ఎక్కువ లెవెల్లో జరిగింది కాబట్టి అవన్నీ ఇండస్ట్రీ హిట్లు అంటే ఓకే, బాగానే ఉంది. మరి ఇప్పుడు మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా, సో దీన్ని ఇండస్ట్రీ హిట్ అని ఎలా డిక్లేర్ చేశారు? అయితే ఇప్పుడు చాలామంది అసలు సంబంధం లేని టాపిక్లోకి అయితే చరణ్ గారు లాగుతున్నారు అనమాట. ఏంటో చెప్తాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే గేమ్ చేంజర్ అప్పుడు కూడా సేమ్ ఇలాంటి కాంట్రవర్సీ. రిలీజ్ అయిన సెకండ్ రోజు, సో ఫస్ట్ డే 186 కోట్లు మనకి కలెక్షన్ వచ్చింది అని చెప్పి పోస్టర్ అయితే పెట్టారు. సో ఈవెన్ ప్రాంగా నేను చెప్తున్నాను, అంత రాలేదు. సో అది ఒప్పుకోవాల్సిన విషయమే. మరి ఎగ్జాగరేట్ చేసి లేని విషయాన్ని అంత గట్టిగా అంత అఫీషియల్గా అనౌన్స్ చేశారనమాట ఆ రోజు. అయితే అదేమి ఫస్ట్ సినిమా కాదు, అంతకుముందు దేవర దగ్గర కూడా చూసాం. దేవర కూడా 500 కోట్లు అక్కడ వరకు వెళ్ళింది అని చెప్పి అప్పుడు కూడా కొన్ని ఫేక్ అయితే జరిగింది. మొన్న రిలీజ్ అయిన పుష్ప 2 కూడా, సో దానికి 2100 కోట్లు ఎంత వచ్చిందని చెప్పారు. చాలా ఫేక్ ఉంది అందులో. అది దంగల్ రికార్డు కొట్టేసిందని చెప్పారు చాలా వరకు కూడా. సో అవేమి కాదు గైస్, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే బయటకు వచ్చే కలెక్షన్స్ కానీ ఈ లెక్కలన్నీ కూడా హీరోలకి వీళ్ళందరికీ సంబంధం ఉండదు. ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ఒకే ఒక్క పర్సన్ ఎవరు అంటే ప్రొడ్యూసరు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్తో కనెక్ట్ అవ్వాలి, అదంతా ఎంతవరకు బోనస్ వచ్చింది, ఎంతవరకు సేల్ అయింది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ టికెట్స్ వెళ్ళాయి అగైన్ పబ్లిక్లోకి, ఈ ట్రేడ్స్ అన్నీ కూడా కంక్లూడ్ చేసే పర్సన్ ఎవరు అంటే ప్రొడ్యూసర్ అనమాట. అలాంటిది ఆ రోజున ఇప్పుడు మనకి అట్లీస్ట్ ఒక 3-4 నెలల క్రితం సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమాకి అయితే చాలా కాంట్రవర్సీ చేశారు. చరణ్ గారి పేరుని అలా తీసుకొచ్చారు, ఈవెన్ నేషనల్ మీడియా వరకు కూడా తీసుకెళ్ళిపోయారు ఆ టాపిక్ని. ఈవెన్ అంటే అంతే కదా, ఇప్పుడు ఎప్పుడైనా RRRకి చేశారు 1000 కోట్ల కలెక్షన్ వచ్చిందని చెప్పి, ఇప్పుడు 16 రోజులకి డీసెంట్గా ఉంది, బాగుంది. సేమ్ బాహుబలి కూడా అప్పుడు అంతే, ఒక 20 రోజులకో 22 రోజులకో ఇట్లాగా ఒక 1000 కోట్లని కానీ లేకపోతే ఇట్లా ఒక 500 కోట్లు ఇలాంటి ఫిగర్ పెట్టేటప్పుడు 100కి ఇంకా ఎక్కువసార్లు ఆలోచించాలి పెట్టాలా వద్దా అని చెప్పి. వాళ్ళకి జరిగే బిజినెస్ని ఏ ప్రొడ్యూసర్ కూడా బయట పెట్టాలి అని అనుకోడు. సో చాలా ఇష్యూస్ వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ వస్తాయి. సో మన బయట తెలియదు కానీ చాలా ఉంటాయి అన్నమాట. అలాంటిది ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ అని చెప్పి ఈ కన్నప్ప సినిమా డిక్లేర్ చేశారు. ట్విట్టర్లో ఓపెన్ చేస్తే చాలు గైస్, ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ట్రోల్స్ విపరీతంగా పడుతున్నాయి అన్నమాట సినిమా మీద. సో ఈ రకంగా గేమ్ చేంజర్ యొక్క కాంట్రవర్సీని దేంతో లింక్ చేస్తున్నారు, అది అసలు కరెక్ట్ కాదు. అందులో చరణ్ గారి ప్రమేయం లేకుండా జరిగింది అది. ఈవెన్ దిల్ రాజు కూడా మరి తెలిసి చేశాడో లేదో మనకు తెలియదు. ఆ ఒక్కరోజు కలెక్షన్ రిపోర్ట్ అలా రిలీజ్ చేసేసి తర్వాత సైలెంట్ అయిపోయినారు అనమాట. శంకర్ సైడ్ అయిపోయినాడు, తమన్ సైడ్ అయిపోయాడు, మన ప్రొడ్యూసర్ దిల్ రాజు సైడ్ అయిపోయాడు. ఈ రోజుకే కూడా ఆ ఇష్యూ మీద మాట్లాడేయాలి అంటే చరణ్ గారి పేరు తీసుకొస్తున్నారు. అంటే అంత ఈజీ అయిపోయింది జనాలకు అనమాట. సో అంతే గైస్, ఎప్పుడైనా అలాంటి విషయం జరిగితే ఇంక లైఫ్ లాంగ్ దాన్నే రిపీట్ చేస్తూ ఉంటారు. సో అట్లీస్ట్ పెద్ద సినిమా అయినా దానికి సంబంధించి ఒక డబల్ ఒరిజినల్ రికార్డ్ పెట్టాలి అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చేసిన ఈ పరిస్థితి కూడా, కన్నప్ప పరిస్థితి కూడా అసలు బాగాలేదు. ఎందుకంటే ఇండస్ట్రీ అని డిక్లేర్ అవ్వడానికి మినిమం ఒక 7 days పడుతుంది. అసలు ఇండస్ట్రీ హిట్ అంటే ఏంటంటే అప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ఏదో ఒక ఆస్పెక్ట్లో, కలెక్షన్స్ విషయంలోనో, యాక్టింగ్ విషయంలోనో, మార్కెటింగ్ విషయంలోనో, బడ్జెట్ విషయంలోనో ఏదో ఒక దాంట్లో అనమాట. అదేంటంటే మిగిలిన ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నింటినీ దాటి అదొక కొత్త రికార్డు క్రియేట్ చేస్తే దాన్ని ఇండస్ట్రీ హిట్ అంటారు. ఒక మగధీర అప్పటి వరకు 100 కోట్ల రికార్డు లేదు. ఒక పోకిరి అగైన్ ఎక్కువ సెంటర్లో ఆడింది, ఒక లెజెండ్ అనుకోవచ్చు. బాహుబలి 2 అనుకోవచ్చు, రంగస్థలం అనుకోవచ్చు, మొన్న వచ్చిన పుష్ప, ఇట్లాగా కొన్ని సినిమాలు వీటిని ఏంటంటే వేలు మీద లెక్కట్టవచ్చు. అలాంటి లిస్టులోకి అసలు
ఎంట్రీ లేకుండా కన్నప్ప పేరు తీసుకెళ్ళి మనం మంచి విష్ణు పెట్టడానికి ట్రై చేశాడు. ఇంకంతే గైస్, పరుగు పోయినంత పని అయింది నిజంగా. మరి చూడాలి ఏమవుతుందో ఏంటో. ఇంకా 2-3 రోజుల్లో ఎలాంటి పోస్టర్స్ వస్తాయో చెప్పలేం. 1000 కోట్ల పోస్టర్ కూడా పెట్టేస్తారు. అది గైస్ విషయం. చూడండి మరి. థ్యాంక్ యూ.